వెల్కమ్ టు ఫిలిం డైరీ. ఈరోజు మనం 'భారతీయ 2' మూవీ కోసం మాట్లాడుకుంటున్నాం. ముందుగా స్టోరీ విషయానికొస్తే 'భారతీయుడు 1'లో ఎలాగైతే ఉందో 'భారతీయుడు 2'లో కూడా అంతే. అవినీతిని నిర్మూలించటం, అన్యాయం జరిగిన వారిని శిక్షించటం, ఇలా ఇలాగే ఒక ఫ్లోలో వెళ్తుందేమో అని నేను అనుకున్నాను. నేను సినిమా చూసిన 15, 20 నిమిషాలు సినిమా నాకు బానే ఉందన్న ఫీలింగ్ అనిపిచ్చింది. ఎందుకంటే కొంతమంది యువత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కొన్ని యానిమేషన్స్ ద్వారా సమాజంలో జరిగిన తప్పుని నిర్మూలించటం, అంటే ప్రశ్నించటం, ప్రశ్నించటం ఇలా కొంతవరకు బానే అనిపిచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. దాని వరకు స్లోగా పికప్ అందుకుంటుందేమో అనుకున్నాం. కానీ ఎక్కడైతే మనకి సినిమా దెబ్బ పడిందంటే అది కమల్ హాసన్ గారి ఎంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సినిమాని డ్యామేజ్ చేసింది కథ ఒకటే కాదు. కథ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ముందుగా చెప్పాలంటే కమల్ హాసన్ గారి లుక్స్. మనకి ఎప్పుడో ఒక 26, 28 ఇయర్స్ బ్యాకే మనకి అంత మంచి మేకప్ ఉంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మేకప్స్ ఉన్నాయి. కానీ ఈ టైంలో ఇంత అడ్వాన్స్డ్ మేకప్స్ ఉండి కూడా ఆ లుక్‌ని, ఆ న్యాచురల్ ఫీలింగ్‌ని తీసుకురాలేకపోయారు. నాకు గనక సినిమాలో 'భారతీయ 2'లో కమల్ హాసన్ గారిని చూస్తే, కమల్ హాసన్ గారు కాకుండా మరెవరినో కమల్ హాసన్ గారు గెటప్ ఏపిచ్చి, 'భారతీయుడు' గెటప్ ఏపిచ్చి చేపిచ్చారేమన్న ఫీల్ అయితే నాకు కలిగింది. ముఖ్యంగా నేను 'భారతీయుడు' కమల్ హాసన్ గారి లుక్స్ అయితే, ఆ సేనాపతి క్యారెక్టర్స్ లుక్స్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. చెప్పాలంటే నేను 'శంకర్' గారికి చాలా పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్నో సినిమాలు ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారాయన. 'అపరిచితుడు', 'ఒకే ఒక్కడు'. ఆ రోజుల్లోనే ఇటువంటి ఇప్పుడే ఒక 2010 నుంచో ఎప్పటినుంచో జనాలకి ఫేస్‌బుక్ లవ్ అంటే ఏంటో తెలిసింది. కానీ ఆ రోజుల్లోనే ఆయన 'ఈమెయిల్ లవ్స్' అంటూ 'ప్రేమికుల రోజు' ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో ఎన్నో తీశారు. 'భారతీయుడు 1'లో గనక మనం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒక ఇంటెలిజెన్సీ ఉంటుంది. అంటే అప్పుడు దాంట్లో యాక్ట్ చేసిన ఆఫీసర్ ఎంత తెలివిగా ఆలోచించి, అంటే ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క క్లూ పట్టుకుంటూ ఇది మర్మకల వల్ల జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి వెతుక్కుంటూ వాళ్ళ ఊరి వరకు వెళ్ళి, అంటే కొంచెం వేటాడటం అన్నట్టు జరిగింది. చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇక్కడేముంది? పార్ట్ 2లో చూస్తే అక్కడ ఏముంది చెప్పండి అసలు? డైరెక్టు వాళ్ళ అబ్బాయి, అదే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు గదా! ఆ పోలీస్ ఆఫీసరో ఏదో ఆఫీసర్ ఉన్నాడు గదా! వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు తను కూడా అదే జాబ్ చేస్తూ ఉంటాడు. ఇతను డైరెక్ట్‌గా సింపుల్‌గా ఒక ఇన్వెస్టిగేషన్ లేదు. ఒక ఎంక్వైరీ లేదు. ఏమి లేదు. జస్ట్ ఆహ్, వెళ్తాడు, ఎయిర్‌పోర్ట్‌లో పట్టేసుకుంటాడు. అంత సింపుల్‌గా పట్టేసుకుంటాడు. ఇక్కడ ఇంకా మనకి ఎక్సైట్‌మెంట్ ఎలా వస్తుంది జెప్పండి? కొంచెం అన్నా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఎందుకు, ఏంటి అన్నది జరగాలి. ఇప్పుడు ఆయన సినిమాల్లో మనం గనక చూసుకుంటే 'అపరిచితుడు' చూసుకుంటే 'ప్రకాష్ రాజు' ఇంకా 'వివేక్' గారు ఇన్వెస్టిగేషన్ జరుపుతారు కదా! అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఎక్కడి నుంచి ఇదంతా మూలం ఎక్కడ అని జెప్పేసి అక్కడ రాసిన కుంభీపాకం ఇలాంటి ఆటిలిని కూడా పట్టుకొని దానికి అర్థాలేంటి? ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడైతే నాకు ఎక్కడ అసలు ఇన్వెస్టిగేషన్ అన్నది లేనే లేదు. మీరు మన 'భారతీయుడు 1'లో మనం చూసిన సీన్స్ అన్నీ చాలా గ్రౌండ్ నుంచి మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. ఆర్‌టీఓ ఆఫీస్ దగ్గర లంచాలు తీసుకోవటం, ప్రభుత్వ హాస్పిటల్‌లో లంచాలు తీసుకోవటం, ఇలా ఇయన్నీ కామన్‌గా జరుగుతూ ఉండేయి 90స్‌లో. ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో అయితే ఎక్కడైనా లంచాలు, ఏదన్నా పని అవ్వాలంటే మనకు తొందరగా అయిపోవాలి. రేపు కాదు ఈరోజే అయిపోవాలి. ఈ 500 ఉంచు వాళ్ళు చేయకపోయినా మనమే ఆఫర్ చేసేస్తున్నాం. అలా ఉంది ఇప్పుడు సిట్యుయేషన్. కానీ దా ఆ సబ్జెక్ట్ మీద తీయటం అనేది కరెక్టే. ఎందుకంటే అది అప్పుడు వర్కౌట్ అయింది. అప్పుడే కాదు ఎప్పుడైనా వర్కౌట్ అవుద్ది తీసి విధానంలో తీస్తే. కానీ ఇప్పుడు 'శంకర్' గారు చేసిన అతి పెద్ద తప్పేంటంటే ఎక్కడికో హైలో తీసుకొచ్చి పెట్టేశారు. ఎవరు? ఇంకా అక్కడ మనకి ఒక సాంగ్ ఉంటుంది. చాలా మెరిసిపోయేటట్టు చాలా బ్రైట్‌గా ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఏది?
మన దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయిన పెద్ద పెద్దోళ్ళున్నారు కదా! వాళ్ళని ఉద్దేశించి తీసింది. ఏం లాభం? అది ఎవరికి కనెక్ట్ అవుతుంది? ఎవరికి టచ్ అవుతుంది? అలా కాకుండా చిన్న చిన్నగా హాస్పిటల్స్, ఈ రోజుల్లో హాస్పిటల్స్ ఎంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లు, ఇంకా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో గూడా చిన్న చిన్న అవకతవకలు జరుగుతున్నాయి. ఇంకా మనకి పొలిటీషియన్స్, పొలిటీషియన్స్ వదిలేశారు. యాక్చువల్‌గా జరిగేదంతా అక్కడే కదా! అన్యాయం జరిగేది. అంటే ఈ అవినీతి జరిగేదంతా రాజకీయాల్లోనే ఉంది కదా! దాన్నెందుకు ప్రశ్నించలేదు? దాన్ని కదా ప్రశ్నించాలి. రాజకీయ నాయకులని జరిగే అవినీతులని జెప్పేసి దాన్ని కదా ప్రశ్నించాలి. ఎక్కడో పెద్ద పెద్ద హై క్లాస్‌లో తీసుకెళ్ళి పెట్టేశారు. వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరికి తెలుసు? ప్రజలేంటంటే చిన్న చిన్న వస్తువుల దగ్గర 500 కట్టి కాడ, 5,000 కట్టి కాడ, 10,000 కట్టి కాడ ఇక్కడ అవస్థలు పడుతున్నారు. అవస్థలు పడేదంతా మధ్య తరగతి వ్యక్తులు, పేదలు. ఒక సాధారణ వ్యక్తి, ఒక కామన్ మ్యాన్‌కి రీచ్ అయ్యే కంటెంట్ ఇది. పెద్ద పెద్ద అన్యాయాలు జరిగినియి కాదని అనట్లేదు. కా ఏం అవసరం ఉంది? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేవా? కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలు వాటిల మీద పడ్డారు ఈసారి. అక్కడ దాకా ఎందుకు? చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్నవి చాలా జరుగుతున్నాయి. వాటి మీదే దృష్టి పెట్టి సినిమా మొదట్లో పెట్టారు. 1, 2 ఇన్సిడెంట్లు పెట్టారు కాదని అనట్లేదు. మొత్తం కూడా ఈ ఈ కొద్దిగా జనాలకు సంబంధించిన ఆటిల మీద ఎళ్ళుంటే సినిమా అయితే చాలా బావుండేది. శంకర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. యాక్చువల్‌గా ఆయన ఈ సినిమా తీయటం చాలా మందికి యాక్చువల్‌గా చెప్పాలంటే శంకర్ గారి మీద చాలా మందికి అభిమానం ఉంటది. ఈ సినిమా ఇలా జరిగినందుకు చాలామంది బాధపడతారు. అందులో నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఈ సినిమా ఇలా జరిగింది. అయ్యో! ఇలా ఎందుకు జరిగింది? 'భారతీయుడు' నాకు చాలా ఇష్టమైన సినిమా. కానీ 2 ఇలా జరిగింది. మర్మకళ అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టే మనకి ఇప్పుడైతే దాన్ని మొత్తం మార్చేశారు. మర్మకళని ఒక జోక్‌గా చేసేశారు. ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా చేసేశారు. ఆ మర్మకళ ఉపయోగించి కమల్ హాసన్ గారు ఉపయోగించడం వల్ల ఎవరైతే ఈళ్ళు ఎవరైతే దాంతో శిక్షింపబడ్డారో వాళ్ళు జంతువులా ప్రవర్తించడం, వేరేలా బిహేవ్ చేయటం, ఇలా చేసి వాళ్ళే చనిపోవటం, ఇలా జరిగింది. ఇది మరీ కొంచెం ఓవర్‌గా అనిపిచ్చింది. శంకర్ గారి థాట్సు, ఆయన ఐడియాలు ఎంత బాగుండేవంటే, మీరు 'భారతీయుడు 1లో' గనుక చూసుకుంటే, వాళ్ళ కూతురు కాలిపోయినప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు 500 అడుగుతారు. 500 ఇవ్వడాయన. ఇంకో చోటకెళ్తే 150 అడుగుతారు. ఇంకో చోటకెళ్తే 250 అడుగుతారు. ఎక్కడ కూడా డబ్బులివ్వడు. ఆళ్ళ కూతురిని చంపేసుకుంటాడు. నాకప్పుడు ఆ సినిమా చూస్తున్న ఫీల్ అయితే అరే! ఈ ముసలోడు 500 ఇవ్వటానికి ఎంత ఇదిబ్బా ఓ మనిషిని చంపేసాడా అన్న ఫీలింగ్ కలుగుతది. ఎవరికైనా గానీ ఆ ఫీలింగ్ కలుగుతది. 500 కోసం చంపేసాడా అని. అదే మనం ఆ సిట్యుయేషన్‌లో మనం ఉంటే అలా చెయ్యం. మనమే కాదు ఎవరు చేయం. అది సినిమాలానే చూడాలనుకోండి. అంత గొప్ప సినిమా తీశాడు. అక్కడ ఇది గొప్ప అని ఎందుకు అంటున్నానంటే, అదే కూతురి సంతోషం కోసం 'పచ్చని చిలకలు తోడుంటే' అన్న సాంగ్‌లో నోట్లతో డబ్బులతో పడవలు చేసి ఆళ్ళ అమ్మాయికి ఇస్తాడు ఆడుకోమని. అంటే డబ్బు అన్నది అతనికి జస్ట్ పడవల్లో వదిలేసి పడవల్లో వదిలేసిన అతను ఒక రూ. 500 కూతురు ప్రాణంకి ఇది చేయలేకపోయాడు. అక్కడ ఎంత గొప్ప సీన్ అది. కానీ అలాంటి సీన్ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఆహ్, 'సిద్ధార్థ్‌కి' కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కానీ మనకెక్కడ ఇంపాక్ట్ లేదు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఇంపాక్ట్ అనిపించలేదు. ఎక్కడ కూడా సెంటిమెంట్ అన్నది అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. అసలే ఏ రేంజ్‌లో ఉంటది? అసలే 'భారతీయుడు' మ్యూజిక్ అంటే ఇప్పటికి కూడా అందులో ఉన్న పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్. ఇంకా శంకర్ గారి పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. వినటానికి ఎంత బావుంటాయో, విజువల్‌గా కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఆయన పాటలు ఒకే ఒక్కడు గాని, 'భారతీయుడు' గాని అప్పట్లోనే గ్రాఫిక్స్ ఉపయోగించి, ఇంకా 'జీన్' సినిమాలో ఆహ్, ఆ బోన్స్ డాన్స్ ఏదో ఉంటుంది కదా! అది కానీ ఎంత అద్భుతంగా ఉంటాయి. కానీ దీంట్లో అసలే సాంగ్స్‌లో నాకు కొంచెం కూడా నేను అసలు ఎంజాయ్ చేసిందే లేదు. ఇంకా ఒక సాంగ్ ఉంటుంది. 'భారతీయుడు' బొమ్మలు పెట్టేసి
టీ షర్ట్లు వేసేసి చేత్తో ఈ సింబల్ ఉంటుంది కదా, ఈ సింబల్ పెట్టేసి టీ షర్ట్లు వేసేసి ఎందుకు అన్ని పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ వాడి పెద్ద పెద్ద రోడ్ల మీద పెయింట్లు వేసి రకరకాలుగా చేశారు. ఎన్ని చేసినా ఏం ఉపయోగం? సాంగ్లో ఇది లేదు కదా, ఆ సాంగ్లో దమ్ అన్నది సాంగ్లో లేదు. సాంగ్లో లేనప్పుడు విజువల్గా ఎంత చేసినా ఏ ఉపయోగం? ఇంకా సినిమాలో కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చెప్పవసరం లేదు. ఆయన చాలా బాగానే చేస్తారు. కాకపోతే ఆయన చాలా గొప్పగా చేయగలరు. ఆయన చాలా గొప్పగా చేస్తారు. దానికన్నా ఆ మేకప్‌లు అడ్డుకున్నాయనిపిస్తుంది. ఆ మేకప్స్ మొత్తం ఆయన నటనని అడ్డుకున్నాయనిపిస్తుంది. స్టోరీలో ఇది లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు? యాక్చువల్‌గా 350 సీసీ బుల్లెట్ క్లాసిక్ యేసుకొని వెంబడిస్తుంటే చిన్న వీల్‌తో ఆయన కమల్ హాసన్ గారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడో లారీ కింద దూరేస్తారు. దాని కింద దూరేస్తారు. దాటేస్తారు. జంపులు చేసేస్తారు. అది ఇంతుంటుంది. దాని వీల్ ఇంతుంటుంది. దాంట్లో అసలు ఏం మోటర్ ఉంది? ఏం సీసీ ఉంది దాంట్లో? 350 సీసీ బైకేసుకొని, ఇంకా పెద్ద పెద్ద సీసీ కార్‌లేసుకొని పోలీసులందరూ వెంటపడుతుంటే ఈయన తప్పించేసుకుంటాడు. అసలెక్కడైనా లాజిక్ ఉందా? సినిమా అనేది లాజిక్ ఎతకూడదు. కానీ ఎంతో కొంత ఇదుండాలి. ఆ చిన్న పిల్లలెళ్ళి దాంట్లో ఏం మోటర్ ఉంటది? అది ఎంత స్పీడ్ ఎళ్తది మాక్సిమం? పోనీ ఒక 50 ఎళ్తదనుకుంటారా? పోనీ ఒక 100 ఎళ్తదనుకుంటారా? పెద్ద పెద్ద కార్లున్నాయి. అవి చేజ్ చేస్తుంటే దొరకలేదాయన. ఇంకా నాకు బాగా వరస్ట్ అనిపించిన థింగ్ ఏంటంటే, లాస్ట్‌లో ఆయన షర్ట్ ఇప్పుతారు. బాడీ. ఆ బాడీ అన్నది ముసలాయన అంత ఫిజిక్ మెయింటైన్ చేయటం అనేది ఎలాగా? యాక్చువల్‌గా ఆయన నెట్టుకొచ్చేది ఎలాగా? ఆ మర్మకళ, అలా కొన్ని టెక్నిక్స్‌తో ఆయన కొన్ని ఇప్పుడున్న వాళ్ళని కూడా తలదన్నేలాగా ఓడించేలాగా ఉండొచ్చు. బట్ దాన్ని ఓవర్‌గా పెట్టేసి ఆయనకి 6 ప్యాక్ లాంటి, 8 ప్యాక్ లాంటివి పెట్టేసి కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే ఈ ఏజ్‌లో ఉన్నోళ్ళకి ఉంటారు. బ్రతికుంటారు, ఓపికగా ఉంటారు కానీ అంత మజిల్‌తో ఎవరు ఉండరు. అంతలా చూపిచ్చారు. ఫైట్ కొట్టాడు నమ్మొచ్చు. ఇయన్నీ నమ్మొచ్చు. కానీ బాడీని ఎందుకలా చూపించాలి? ఇదంతా నాకైతే చాలా ఇదిగా అనిపించింది.